చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటే భయం ఉండదు. ఇంకా అర్ధరాత్రులైన ఆడపిల్లలు నడిచిలా వచ్చు మనమే ఆ ముండా కొడుకు వచ్చి అన్ని నాశనం చేసి ఉద్యోగాలు తీసేసి అన్నీ తీసేసాడు. ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉందమ్మా? దోబరా మనకి తెలిసిందేగా, ఇంత పర్వాలేదు, భయం ఉండదు. గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇబ్బంది అంటే ఇది కదా, ఆయన రౌడీజం ఉండేవాళ్ళు, ఈయన వస్తేనే అలాంటివి ఉండవు. ఆడపిల్లలు చక్కగా నడుచుకొని బకాయిలేజీలకి వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఆడపిల్లలకి చాలా ఇబ్బంది ఉండేది, ఎలా పడితే అలా చేసేవారు ఆడపిల్లలకి. గత 5 సంవత్సరాలు పోలీసులు కూడా త్వరగా పట్టుకునే వాళ్ళు కాదు, వదిలేసేవారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఆడపిల్లలకి ఏమైనా ఇబ్బంది జరిగినా వెంటనే పట్టుకునే సౌకర్యం ఉందంటారు ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటే భయం ఉండదు. ఇంకా అర్ధరాత్రులైన ఆడపిల్లలు నడిచిలా వచ్చు. ఎందుకు ఆడపిల్లల మీద అంత ఇదిగా వదిలేశారు? గత 5 సంవత్సరాలు ఎంతో మంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు అంటున్నారు కదా. అవి రౌడీ మందలాగా తిరిగేవాళ్ళండి, అది దానివల్లనే దెబ్బ. ఒకళ్ళు తిరిగినా కూడా ఆడపిల్లల మీద ఇబ్బంది జరిగినా పోలీసులు సరిగ్గా చూసుకునేవారు కాదు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు పర్ఫెక్ట్గా పనులు చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, నిజంగా చేస్తారా? చేస్తారు, వీళ్ళు కంట్రోల్గానే ఉంటారులేండి. ఎందుకంత నమ్మకం కంట్రోల్గా ఉంటారని చంద్రబాబు నాయుడు మీద? ఆయన మన నాయుడే. నాయుడు అందుకనా అభిమానమా? అదేలే, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేస్తాడు ఆయన మంచిదే. ఏంటి నువ్వేమో అది గత 5 సంవత్సరాలు రౌడీ పరిపాలన అంటున్నావు, కానీ వాళ్ళు ఏమంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వమే బాబు గారి పరిపాలనే రౌడీ పరిపాలన అంటారా? ఇదేం లేదండి, ఇది భయం ఇదే. ఆ రౌడీ మంద గివుడి మంద ఎవరు ఇదెవరు తప్పు చేస్తే అసలు ఎవరైనా భయపడతారా అంటావా? ఈ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు? ఆయన బాగా అభిమానం చంద్రబాబు నాయుడు అంతే. కళ్ళల్లో కనబడుతుంది, కళ్ళల్లో గుండెల్లో కనబడుతుంది చంద్రబాబు నాయుడు. కాదు మా నువ్వేమో ఆడవాళ్ళకి ఇప్పుడే సెక్యూరిటీ బాగుంది, ఎక్కడికక్కడే అన్ని అలర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు. వాళ్ళు ఏమంటున్నారు ఈ ప్రభుత్వంలోనే అసలు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అని అంటున్నారు. సేఫ్టీ అంటే అండి, ఆడవాళ్ళకి సేఫ్టీ బాగానే ఉంది ఇప్పుడు, పర్వాలేదు. అప్పుడు ఏం బాగాలేదండి. కాలేజీ పిల్లలు చదువుకుంటాకి వెళ్తే భయమేగా, బలవనాలు కూడా మానిపించేసాం. రౌడీ మండ కొడుకులు సెక్యూరిటీ పెట్టినా సరే రౌడీ మంద ఎవరు పిల్లలు ఆడపిల్లలు అమ్మడి పడతాం అలా చేశారు. ఏమి లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి ఏం పెట్టి రాలా, చెప్పరంగానే ఉన్నాడు చక్కగా. బాగానే కాలేజీలకు వెళ్తాం వస్తాం, పిల్లలు ఆడపిల్లలు భయం లాగంటే వెళ్ళి వచ్చారండి. ఎందుకు అబద్ధం చెప్పాలా మనం? ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ పరిపాలన ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉందండి, ఎప్పుడు రావాలి అలాగే రావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు అంత అభిమానం ఏంటి మీకు? మనమే. అవునా? ఆ ముండా కొడుకు వచ్చి అన్ని నాశనం చేసి ఉద్యోగాలు తీసేసి అన్నీ తీసేసాడు. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఇలా జరిగినాయా? మా బాబు వచ్చిన ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోకూడదు ఓట్లు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, పరిపాలన చేయలేడు అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. వాళ్ళ బిడ్డలు చేస్తారేమో. వాళ్ళ బిడ్డలు చేస్తారా? చంద్రబాబు నాయుడు నుంచుంటారు, కింద ఉన్న వాళ్ళందరూ చేస్తారా? అంతే. మరి మీలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేస్తా అన్నారు కదా, చేశారు, ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. అంటే 4,000 చేస్తానని చెప్పినాడు కదా, మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మీలాంటి కొడుకులు ఉన్నా కూడా ఎక్కడెక్కడ ఉంటారు, మీలాంటి పెద్దవాళ్ళని చూసుకుంటాడు అంటారా చంద్రబాబు నాయుడు? ఇంకా 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి, నమ్మకం లేకపోయినా పర్వాలేదు. ఎందుకు అలాగా? అలాగే రావాలి, అయినే రావాలి. ఎందుకు అలాగా? చంద్రబాబు నాయుడు అంటే అంత మంచివాడు. ఆయన పేరు చెప్తుంటే మీరు నవ్వుతున్నారు కదా, ఆనందం పొంగిపోతుంది ఏంటి? ఆనందమేనండి. ఆ తల్లికి ఓట్లు వేసేటప్పుడు తల్లి కడక వెళ్ళాను, చంద్రబాబు నాయుడు రావాలని. ఓపీలు ఊడిసేవాళ్ళు నాతో తగువాడారు, తగువాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులాడారు. అదే చంద్రబాబు నాయుడు రావాలని నువ్వు దండం పెట్టుకుంటే, ఇప్పుడు మొన్న ఆ ప్రభుత్వం ఉందన్నప్పుడు నువ్వు ఆ చంద్రబాబు నాయుడు అన్నావని ఇబ్బంది పెట్టారా? అది ఇంకా రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయంటారా అందరికి? మంచి రోజులు వస్తాయండి. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? ఈ ప్రభుత్వమే బాగుంది. పింఛన్ 4,000 ఇచ్చారు? అయితే ఇచ్చారండి. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, ఇంటికి తెచ్చేస్తున్నారు. సరే అమ్మ
మరి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదని అంటున్నారుగా? వాళ్ళు ఉడికిపోతాళ్ళు, వాళ్ళు పగ ఉన్న వాళ్ళు అలాగంటారు, అందరూ అలాగంటారు కదా. ఇది అసలు మంచి పరిపాలనే కాదంట కదా, ఇది మంచి ప్రభుత్వం కాదు అనుకుంటారు. అలాగా అనుకొని ఆ భగవంతుడు అన్నవాడు ఉంటాడు, ఆ తల్లి ఉంటుంది ఆయనకి.